ఓం నమ శివాయ, హర హర మహాదేవ. కుంభమేళ జనవరి 14 మొదలైన ఈ కుంభమేళ 45 రోజుల పాటు సాగనుంది. ఈ కుంభమేళాకి ఎన్నో లక్షలలో కోట్లలో భక్తులు వెళ్తూ ఉన్నారు. పలు రాష్ట్రాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి VVIPస్తో సహా ఎంతోమంది వెళ్తున్నారు. అయితే ఈ కుంభమేళ గురించి మనం ఎన్నో వీడియోస్ కూడా చూస్తున్నాను. ఈరోజు నేను చూసిన వీడియో నాకు చాలా బాధాకరంగా అనిపించి ఈ వీడియో అయితే చేస్తున్నానండి. కుంభమేళాలో ఒక సాధువు ముళ్ళతో పరుపులాగా తయారు చేసుకొని ఆ ముళ్ళ మీద పడుకొని ఆయన డమరు వాయిస్తూ ఉన్నాడు. ఆయనను చూసిన ప్రతి ఒక్కరూ అక్కడ డబ్బులు వేయడం, వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు ఇవ్వడం లాంటివి చేస్తున్నారనమాట. అయితే నిన్న ఒక అమ్మాయి, నాకు తెలిసి ఆ అమ్మాయికి 14-15 ఇయర్స్ కూడా ఉంటాయో ఉండవో, ఆ అమ్మాయి ఆ సాధువు దగ్గరికి వెళ్ళి, మీరు సాధువులు కదా, మీకు డబ్బులతో ఏం అవసరం, ఆ డబ్బులు నాకు ఇచ్చేసేయండి, ఆ డబ్బుల్ని నేను నోట్లుగా కన్వర్ట్ చేసిస్తాను, ఈ డబ్బులు మీరు ఏం చేస్తారు అని ఆ అమ్మాయి ఆ సాధువుని చాలా ఇబ్బంది పెట్టింది. పాపం ఆ సాధువు కూడా ఏడుస్తూ వదిలేయమ్మా వదిలేయమ్మా అన్నా కూడా వినకుండా ఇలా అందరి ముందు ఆయననైతే కొంచెం ఇబ్బంది పెట్టింది. ఆ సాధువు అక్కడి నుంచి ఇంకా కుంభమేళ వదిలేసి వెళ్ళిపోయాడట. ఆ సాధువు ఎంత సంపాదిస్తాడండి పాపం. అందరూ 10 రూపాయలు వేసినా మా అంటే ఆయనకు 1000-2000 వస్తాయి. ఆయన ఇప్పుడున్న ప్రపంచంలో మనకి డబ్బులు లేనిది ముద్ద అనేది దొరకదు. అలాంటి ప్రపంచంలో మనం ఉన్నాం. ఈ సంగతి ఆ అమ్మాయికి తెలిసి ఉంటే ఖచ్చితంగా ఇలా బిహేవ్ చేసేది కాదు. ఇలా బిహేవ్ చేసింది అంటే ఆ అమ్మాయి ఏ రకంగా పెరిగింది అనేది మనం అర్థం చేసుకోవాలి. పేరెంట్స్ కూడా కొంచెం పిల్లల్ని పెంచుతున్నప్పుడు మంచి మర్యాద కూడా నేర్పించాలని నాకు అనిపించిందండి. పాపం ఆ పెద్దాయన అంతమందిలో ఎంత అవమానపడి ఉంటాడు, పాపం ఎంత బాధపడి ఉంటాడు. కుంభమేళనే వదిలేసి వెళ్ళిపోయాడంటే నిజంగా నాకైతే ఇది చాలా బాధాకరం అనిపించింది. అస్సలు కరెక్ట్ కాదు అనిపించింది. అందుకే ఈ వీడియోనైతే చేశాను. మీకేమనిపించిందో తప్పకుండా కమెంట్ అయితే చేయండి. ఆ వీడియో చూస్తే మాత్రం తప్పకుండా ఆ అమ్మాయికి బుద్ధి వచ్చేలా కమెంట్స్ అయితే పెట్టండి. ఓం నమ శివాయ, హర హర మహాదేవ.